నమో నమః. యూజీసీ నెట్ సంస్కృతాభ్యాసానికి స్వాగతము. ఈరోజు వీడియోలోని అంశము కాదంబరి గద్యకావ్యము. కాదంబరి గద్యకావ్యము సంస్కృత సాహిత్య విభాగంలో అతి ముఖ్యమైనది. కాదంబరి కావ్యము గురించి కానీ లేదా అందులోని శుకనాసోపదేశం గురించి కానీ యూజీసీ నెట్ పరీక్షలో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా గద్యాంశం ఇచ్చి 5 ప్రశ్నలు అడిగే విభాగంలో కూడా తరచుగా శుకనాసోపదేశం గురించి ప్రశ్నలు అడగడం జరిగింది. కానీ ఈ కాదంబరి కథ 3 జన్మలకు సంబంధించినది కావడంతో కథ సంక్షిప్తంగా అయినా తెలియకపోతే పాత్రల గురించిన ప్రశ్నలు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఈ వీడియోలో కాదంబరి కథ సంక్షిప్తంగా చెప్పబోతున్నాను. కాదంబరి విదిశానగరం యొక్క రాజైన శూద్రకుడు అత్యంత ప్రతాపవంతుడు మరియు కళాకోవిదుడు. ఒకరోజు రాజు సభలో ఉండగా ప్రతిహారి ఒక చాండాల స్త్రీని సభలో ప్రవేశపెట్టెను. చాండాల స్త్రీ చేతిలో ఒక బంగారు పంజరము, ఆ పంజరంలో వైశంపాయన అనే పేరు గల శుకము అంటే చిలుక ఉన్నది. రాజును చూడగానే చిలుక తన దక్షిణ చరణమును ఎత్తి శ్లోకము ద్వారా అభివాదము చేసెను. రాజుకు చిలుక విషయంలో కుతూహలం కలిగింది. అప్పుడు చిలుక తన కథను చెప్పడం మొదలుపెట్టింది. శుకము తన వృద్ధ తండ్రితో కలిసి వింధ్యాటవీలో నివసిస్తూ ఉండగా ఒక వేటగాడు శుకము యొక్క తండ్రిని స్నేహితులను చంపగా ఈ శుకము మాత్రము ప్రాణాలతో బయటపడింది. ఆ మార్గంలో వెళ్తున్న ఋషికుమారుడు హారీతుడు శుకమును చూసి జాలిపడి తనతో తీసుకుని మహర్షి జాబాలి ఆశ్రమానికి వచ్చెను. మహర్షి శుక శావకమును చూడగానే దాని పూర్వజన్మ వృత్తాంతమును తన శిష్యులకు ఈ విధముగా చెప్పెను. ఉజ్జయిని నగరమునకు రాజు తారాపీఠుడు, రాణి విలాసవతి, మహామంత్రి శుకనాసుడు, ఆయన పత్ని మనోరమ. ఎన్నో పూజలు చేసిన తర్వాత మహారాజు రాణి దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. అదే సమయంలో మంత్రికి కూడా కుమారుడు కలిగాడు. రాజు తన పుత్రుడికి చంద్రాపీఠుడు అని, మంత్రి తన కుమారుడికి వైశంపాయనుడు అని పేరు పెట్టారు. 2 కుమారులు గురుకులంలో విద్యాభ్యాసం ముగించారు. చంద్రాపీఠుడు గురుకులం నుంచి ఉజ్జయిని నగరమునకు రాగానే రాజు యువరాజుకు పట్టాభిషేకాన్ని ప్రకటించాడు. పట్టాభిషేకంనకు ముందు రోజు చంద్రాపీఠుడు గౌరవపూర్వకంగా మంత్రి శుకనాసుని కలిసెను. అప్పుడు శుకనాసుడు యువరాజుకు ఒక సారగర్భిత ఉపదేశమును చేసెను. అదే శుకనాసోపదేశం అనే పేరుతో ప్రసిద్ధమైనది. యువరాజాభిషేకము తర్వాత చంద్రాపీఠుడు దిగ్విజయ యాత్రకై బయలుదేరాడు. అనేక మంది రాజులను ఓడించి హిమాలయముల సమీపంలో విశ్రాంతికై ఆగెను. ఒకరోజు వేటకై బయలుదేరగా కిన్నర యుగలము కనిపించెను. వాటిని వెంబడిస్తూ చాలా దూరం ప్రయాణించగా ఆ హరిణములు అదృశ్యమయ్యాయి. చంద్రాపీఠుడు నీటికై అన్వేషిస్తూ ఆచ్ఛాద సరోవరంను చేరాడు. నీటిని త్రాగి తన అశ్వాన్ని బంధించి విశ్రాంతి తీసుకుంటున్న చంద్రాపీఠునికి మధురమైన వీణానాదం వినిపించింది. ఆ ధ్వని వచ్చిన దిశగా వెళ్లిన చంద్రాపీఠునికి సరోవర తటంపై ఉన్న శివుని మందిరంలో వీణ వాయిస్తూ స్తుతి చేస్తున్న యువతి కనిపించింది. చకితుడైన చంద్రాపీఠుడు ఆమె వివరాలు అడగగా ఆమె తన ఆశ్రమానికి తీసుకువెళ్లి ఫలాదులు ఇచ్చి తన పేరు మహాశ్వేత అని తన వృత్తాంతమును చెప్పడం మొదలుపెట్టింది. గంధర్వరాజు హంసుడు మరియు గౌరీ పేరు గల అప్సరల పుత్రిక ఈ మహాశ్వేత. ఒకరోజు తల్లితో కలిసి సరోవరం దగ్గరికి వచ్చిన మహాశ్వేతకు పుష్పము యొక్క అద్భుత సుగంధం వచ్చింది. అక్కడ చెవిలో అద్భుత గంధ పరిమళం వెదజల్లుతున్న పుష్పమును ధరించిన పుండరీక నామ ఋషికుమారుణ్ణి చూసింది. తొలిచూపులోనే ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. అతడితో పాటు అతడి స్నేహితుడు కపింజలుడు కూడా ఉన్నాడు. మహాశ్వేత పుండరీకుడి నుంచి పుష్పం స్వీకరించి తన భవనమునకు తిరిగి వెళ్ళింది. కానీ పుండరీకుడు ఆమె విరహం వల్ల అతిశయ సంతప్తుడై ఉండెను. కపింజలుడు మహాశ్వేతను కలిసి విలంబం చేయకుండా పుండరీకుణ్ణి కలిసి అతని ప్రాణములు రక్షించమని వినతి చేసెను. రాత్రి సరైన సమయం చూసుకుని మహాశ్వేత సరోవరం దగ్గరికి చేరేటప్పటికీ పుండరీకుడు మరణించి ఉండెను. మహాశ్వేత పుండరీకుడి శరీరంపై పడి విలాపం చేయసాగెను. అప్పుడే చంద్రమండలం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చి పుండరీకుని శవాన్ని తీసుకుని ఆకాశంలోనికి వెళ్ళెను. వెళ్తూ వెళ్తూ పుండరీకుడితో తిరిగి కలుస్తావు అని మహాశ్వేతతో చెప్పి వెళ్ళిపోయాను. అప్పటి నుండి మహాశ్వేత తిరిగి తన ప్రియుణ్ణి కలుస్తాననే ఆశతో శివమందిరం సమీపంలో ఆశ్రమం నిర్మించుకుని శివారాధన చేస్తూ సమయం గడుపుతూ ఉంది. తన కథ చెప్పిన అనంతరం మహాశ్వేత రాత్రి
విశ్రాంతి సమయంలో చంద్రాపీడునికి తన సఖి అయిన కాదంబరి గురించి ఇలా చెప్పినది. కాదంబరి గంధర్వరాజు చిత్రరథుని కుమార్తె. ఆమె తన తల్లి తండ్రి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వివాహం చేసుకొనుటకు అంగీకరించడం లేదు అని. రెండవ రోజు మహాశ్వేత చంద్రాపీడుని తీసుకుని కాదంబరిని కలవడానికి వెళ్ళింది. అక్కడ చంద్రాపీడు మరియు కాదంబరీలు పరస్పరం మాట్లాడడం జరిగింది. ఇద్దరూ పరస్పరం ప్రగాఢ ప్రేమబంధనంలో బంధించబడ్డారు. కాదంబరిని కలిసి తిరిగి మహాశ్వేత ఆశ్రమానికి వచ్చిన చంద్రాపీడునికి తన సైన్యం ఎదురు చూస్తుండడం కనిపించింది. వారు తండ్రి తారాపీడుని సందేశం వినిపించి వెంటనే రాజధానికి రమ్మన్న వార్తను వినిపించారు. చంద్రాపీడు తన పరిచారిక పత్రలేఖకు కాదంబరికి ఈ విషయం చెప్పుటకు పంపి తన రాజధానికి తిరిగి వెళ్ళెను. కొద్ది దినముల తర్వాత పత్రలేఖ రాజధానికి తిరిగి వచ్చి చంద్రాపీడునికి కాదంబరి విరహదశను వర్ణించడం చేసినది. అదే సమయంలో చంద్రాపీడునికి తన స్నేహితుడైన మంత్రికుమారుడు వైశంపాయనుడు ఆచ్ఛాద సరోవరంలో స్నానం చేసి బయటకు వచ్చాక తిరిగి రాజధానికి రావడానికి అంగీకరించక అక్కడే పిచ్చివాడి వలె ఏదో వెతుకుతూ తిరుగుతున్నాడు అన్న సందేశం లభిస్తుంది. చంద్రాపీడు ప్రియమిత్రుణ్ణి తిరిగి రాజధానికి తీసుకురావడానికై బయలుదేరాను. చంద్రాపీడు మహాశ్వేత కుటీరానికి చేరేసరికి మహాశ్వేత రోధిస్తూ కనిపించింది. ఆమె ఇలా చెప్పింది. ఒక బ్రాహ్మణ యువకుడు ఆమె దగ్గరికి వచ్చి ప్రణయ నివేదన చేయసాగాను. ఆమె నిరాకరిస్తున్నప్పటికీ పదే పదే ప్రణయ నివేదన చేయడంతో కోపించిన మహాశ్వేత ఆ యువకుణ్ణి శుకముఖమ్మని శపించెను. అతడు చిలుకగా మారి ఎటో వెళ్ళిపోయాను. తర్వాత మహాశ్వేతకు అతడు చంద్రాపీడుని ప్రియమిత్రుడు వైశంపాయనుడని తెలిసి వచ్చెను. ఆప్తమిత్రుని వృత్తాంతం వినగానే చంద్రాపీడు అత్యంత దుఃఖంతో వెంటనే విగతుడయ్యెను. చంద్రాపీడుని కలవాలనే ఆశతో అప్పుడే కుటీరానికి చేరిన కాదంబరికి అతడు శవమై కనిపించెను. పరమ దుఃఖంతో కాదంబరి సతీ సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలవ్వగా ఆకాశవాణి ఆమెకు చంద్రాపీడుని మళ్ళీ కలుస్తావు అనే సందేశం వినిపించింది. అది విని ఆమె చంద్రాపీడుడి శరీరాన్ని భద్రంగా రక్షించడం మొదలుపెట్టింది. అదే సమయంలో పత్రలేఖ చంద్రాపీడుని అశ్వము పేరు ఇంద్రాయుధమును తీసుకుని సరోవరంలో దూకింది. కొద్ది సమయం తర్వాత సరోవరం నుండి ఒక బ్రాహ్మణ యువకుడు బయటికి వచ్చెను. అతడు పుండరీకుడి మిత్రుడు కపింజలుడు. అతడే శాపం వల్ల ఇంద్రాయుధం అనే అశ్వంగా జన్మించి సరోవరంలో మునిగి తిరిగి తన పూర్వరూపాన్ని పొందాడు. అతడే మహాశ్వేతకు ఆమె శాపం ఇచ్చి చిలుకగా మార్చిన వైశంపాయనుడు మరెవరో కాదు, మొదటి జన్మలో మహాశ్వేత యొక్క విరహం వల్ల మరణించిన పుండరీకుడే అని వివరించెను. అది విని మహాశ్వేత గట్టిగా రోధించసాగెను. కపింజలుడు మహాశ్వేతతో ఆమె దుఃఖము త్వరలోనే దూరం కాగలదు అని ఊరడించి ఆకాశంలోనికి వెళ్ళిపోయాను. పత్రలేఖ చంద్రుడి భార్య అయిన రోహిణి. చంద్రుడు కాదంబరిని ఇష్టపడి ఆమె కొరకు చంద్రాపీడుడిగా జన్మించగా రోహిణి ఆయనను అనుసరిస్తూ పత్రలేఖగా జన్మించింది. తమ పుత్రుల మరణ వార్త విన్న మహారాజు దంపతులు మంత్రి దంపతులు కూడా సరోవరం దగ్గరికి వచ్చిరి. తారాపీడు అక్కడే తపస్సులో లీనమయ్యాడు. రాజా శూద్రకుడికి ఈ వృత్తాంతం వివరించిన శుకము తన విషయం గురించి ఇంకా ఇలా చెప్పింది. మహర్షి జాబాలి తన శిష్యులతో నా పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తుండగా నాకు నా పూర్వజన్మ స్మరణకు వచ్చింది. నేనే మహామంత్రి శుకనాసుడి పుత్రున్నైన వైశంపాయనుడును అని. వేటగాడి వల్ల కత్తిరించబడ్డ రెక్కలు తిరిగి రాగా నేను చంద్రాపీడుని వెతకడం మొదలుపెట్టాను, కానీ చాండాలునికి దొరికాను అని. అక్కడి నుంచి చాండాల కన్య మిగిలిన వృత్తాంతం చెప్పసాగింది. రాజా శూద్రకుడే ముందు జన్మలో చంద్రాపీడు, చాండాల కన్య స్వయంగా లక్ష్మి అని. ఆమె మొదటి జన్మలోని పుండరీకుని యొక్క తల్లి. ఆ వివరాలు విన్నంతనే రాజా శూద్రకునికి తన పూర్వజన్మకు కూడా స్మరణకు వచ్చినది. అక్కడ మహాశ్వేత కుటీరంలో వసంతం ఆరంభమయ్యింది. కాదంబరి చంద్రాపీడుని శరీరాన్ని ఆలింగనం చేసుకోగానే అతడు నిద్ర నుండి లేచిన వాడి వలె పునర్జీవితుడు అయ్యను. అదే సమయంలో శూద్రకుడు శరీరము విగతమయ్యను. మహాశ్వేత కుటీరంలో పుండరీకుడు పూర్వం తన మునికుమారుని రూపంలో ప్రకటమయ్యను మరియు మహాశ్వేతను కలిసెను. సర్వత్రా ఆనందం వెల్లివిరిసెను. ఈ విధంగా ఈ కథలో నాయకుడు చంద్రాపీడు, నాయిక కాదంబరి, సహనాయకుడు పుండరీకుడు మరియు సహనాయిక మహాశ్వేత. ఇది 3 జన్మల వృత్తాంతము. ఇందులో అధిక భాగము శుకుని ద్వారా అంటే చిలుక ద్వారా మహర్షి జాబాలి కథానుసారంగా శూద్రుడికి చెప్పబడింది.
కాదంబరి 2 భాగాలుగా విభజింపబడింది. పూర్వ భాగము బాణభట్టు అనే కవి చేత రచించబడగా, ఉత్తర భాగము ఆయన కుమారుడు భూషణభట్టు చేత రచింపబడింది. కాదంబరి గ్రంథారంభంలో బాణభట్టు 20 పద్యములలో మంగళాచరణములు, సజ్జనుల ప్రశంస, దుర్జనుల నింద, తన వంశంలోని పూర్వజుల యొక్క వివరములు కూడా ఉల్లిఖించాడు. కాదంబరి చదివిన వారికి ఆహారం రుచించదు అని ఈ గ్రంథం గురించి విమర్శకుల చేత కూడా ఉత్కర్షగా చెప్పబడింది. ఇక్కడితో కాదంబరి గురించి వివరాలు సమాప్తం. మిగిలిన ప్రశ్నలు మరొక వీడియోలో. నమస్సంస్కృతాయ.